హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత్ గేమింగ్ ఎఫ్ఎఫ్. ఇప్పుడైతే ఒక సిఎస్ ర్యాంక్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. 10 సెకండ్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. బర్బుడా మ్యాప్ అయితే వచ్చింది. మనమైతే ఇప్పుడు మాస్టర్ 54 స్టార్స్ అనుకుంటా. 54 స్టార్స్ ఉన్నాం. ఎలైట్ హీరోకి అయితే ట్రై చేద్దాం. యూఎస్పీ 2 తీసుకున్నాం. మనమైతే ఆస్కర్ క్యారెక్టర్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడైతే చూద్దాం ఒకసారి బ్యానర్స్. అవతల సేమ్ టీంలో అయితే ఎవ్వరు లేరు, మన దాంట్లో కూడా సేమ్ టీం అయితే ఎవ్వరు లేరు. అయితే మనం ఇప్పుడు బిల్డింగ్ మీదకి వెళ్దాం. ఇక్కడ నుంచి చూద్దాం, మీదికి కూడా వస్తారు. అవతల ఒక్కటి కూడా కనెక్ట్ అవుతారు, చాలా దూరంగా ఉంది. ఎనిమి దగ్గరకు వచ్చింది అంతే, దగ్గరకు వచ్చింది అంతే, అయిపోయి. మిగతా వాళ్ళు మొత్తం అటు సైడ్ ఉన్నట్టు రైట్ సైడ్ గైస్. మనమైతే ఇప్పుడు రైట్ టీమ్మేట్స్ అందరిని అట్లా కొట్టేస్తుండ్రు. మనైతే కొడుతురు గైస్, మనమైతే జాగ్రత్తగా ఉందాం. అవతల దాంట్లో 3 మెంబర్స్ ఉర్రు. మనమైతే 745 డ్యామేజ్ అయితే ఇచ్చినాం, 1 కిల్. ఈ టీమ్మేట్స్ ఉట్టిగానే నాక్ అయిపోయారు గాయస్. వీళ్ళు ఇంకా మాస్టర్ అంటే ఎవరైనా అసలు నమ్మనే నమ్మరు. హ్యామర్ కొట్టుకుందాం, మనీలు ఎక్కువ లేవు చిప్ అప్గ్రేడ్ చేయడానికి. గ్లూ వాళ్ళు కూడా లేవు మన దగ్గర. అంత మంచి కాన్న వీళ్ళు ఎక్కడనో 0, 45, 200 డ్యామేజ్లు ఉండు. అవతల టీంలో ఒకడిద్దరు అంతే. ఓకే, మనమైతే ఇప్పుడు రాసుకొని ఆడదాం. అబ్బో, జాగ్రత్తగా ఉందాం గైస్. కిల్ చోరీ అమ్మ, ఈడేసారు జస్ట్ మిస్. ఆడాన్ని వేసేసారు. పాండ్ లాస్ట్ అయితే మనం ఒక సింపుల్ హెడ్ షాట్ ఇచ్చేసాం గైస్. మనమైతే ఫస్ట్ ప్లేస్ ఉన్నాం 1000 డ్యామేజ్తోని. ఇప్పుడు చిప్ అప్గ్రేడ్ చేయాలి. అరే వద్దు గైస్, మనమైతే డబల్ చిప్తోనైతే ఆడదాం. మనమైతే ఇవన్నీ తీయాలి కదా. రిక్వెస్ట్ చేద్దాము, నేను ఇస్తారా? ఎవరు నెంబర్ 1 ఇస్తే ఇవ్వచ్చు, ఎక్కువ మనీ ఉన్నాయి. మనమైతే ఇప్పుడు దేనికైతే హ్యామర్ కొడదాం, యూఎంపీకి అయితే హ్యామర్ కొడదాం. డబల్ చిప్ కూడా మంచిగానే పడుతుంది. అవతల వాళ్ళు ఎలైట్ హీరోకి అనుకుంటా. నేనైతే ర్యాండమ్ పీపుల్తో ఆడుతున్నా. ఇప్పుడు ఎవరు ఆన్లైన్ అయితే ఇప్పుడు ఎవరు లేరు. ఆమె ఎవరు ఊరుకోవచ్చు, అవుట్ అవుతుంది. నార్మల్గానే వస్తుంది, ఉట్టిగానే అవుట్ అవుతుంది. జాగ్రత్తగా ఉందాం. నిన్న ఉండరు గైస్. మన పక్కన ఇక్కడైతే ఎవరు ఉన్నట్టు గైస్. లాస్ట్ వాడు కూడా మళ్ళీ హెడ్ షాట్. విఎస్ఎస్ఏ వాడుతున్నాను నేను కొట్టిన వాళ్ళు అయితే విఎస్ఎస్ఏ వాడుతూ. మళ్ళీ ఇప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాం. ఇప్పుడు అప్గ్రేడ్ చేద్దాం. అరే ఎందుకు గైస్, లెవెల్ 4 వెస్ట్ కూడా కొనుక్కున్నాం. ఇప్పుడైతే మంచి గన్స్ ఉన్నాయి. 2 హ్యామర్ ఉంది. బోయ కొట్టేయచ్చు ఈ రౌండ్, ఈ మ్యాచ్. పాండి ఇంకా గ్లో వాలెట్స్ అయిపోతుంది ఇలా. అప్పుడు నేను ఓడిపోతా. ముందు ఫాస్ట్గా అయితే వెళ్దాం గైస్. వాళ్ళు మీదికి వెళ్తే అనుకున్నా వేసిర్రా అమ్మ.
ఇక్కడ కూడా ఉంటారు, మనం జాగ్రత్తగా ఉన్నాం. వచ్చిండు, ఎట్లొచ్చినా సరే కొట్టేస్తాం గాయస్. ఎంత కొట్టిన గాయస్, అసలు అంత డ్యామేజ్ కొడితే ఇంతనే పడ్డది. ఇంకా లాస్ట్ ఎనిమిది అది మీద ఉన్నట్టుండు. వద్దు, మనం పోవద్దు, మళ్ళీ అవుట్ అయితే చాలా సేఫ్ అవుతుంది. మనం చూద్దాం, లాస్ట్ ఒకటేగా అనుకున్న అకౌంట్ మీదనే ఉండు, మీద వాడిని కొడుతుండు. మనకు టీమ్మేట్ని అయితే కొట్టేసింది గాయస్ వాడైతే. నేనైతే ట్రిపుల్ కిల్ మళ్ళీ రౌండ్ అయితే మనమే ఫస్ట్ ప్లేస్, 6 kills. ఇప్పుడేమన్నా అంతే, లెవెల్ 3 హెల్మెట్ అన్నీ కొనేసి, వెస్ట్ కూడా కొనుక్కున్నాం ముందే. దాన్ని అయితే రిపేర్ చేద్దాం. లేమ్ గన్స్ యూస్ చేస్తారు, దీనికో హ్యామర్ కొడదాం. ఇంకా టీమ్మేట్స్ ఏమేమి గన్స్ యూస్ చేస్తారు, ఏడబ్ల్యూఎం యూస్ చేస్తుండో, ఏడబ్ల్యూఎం కూడా కొట్టేద్దాం హ్యామర్ ఫస్ట్. ఇప్పుడు పోదాం పద గాయ్స్. మనమైతే ఇక్కడ రివర్స్ నుంచి వెళ్దాం, బ్యాక్ సైడ్ ఇక్కడ స్టెప్స్ నుంచి. అవతల టీం జస్ట్ ఓన్లీ 1 round కొట్టారు, మనం 3 rounds కొట్టినాం. ఇక్కడైతే మెల్లగా అప్పుడే ఏ డ్రాప్ అయ్యి లూట్ చేస్తారు డైరెక్ట్, జాగ్రత్తగా ఉందాం, ఆగండి. మనం ఇట్లా ఫ్రంట్ నేను పంపించాలి. అరే అనుకున్నా ఈ రౌండ్ అయితే పోయింది గాయస్. ఫస్ట్ ఓవర్ని ఒకరిని పంపించాలనుకుంటే వాడు నాకన్నా ముందే ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది గాయస్. మనమైతే అయిపోయింది, ఈ రౌండ్ పోయింది. AK-47 చూసిర్రా గాయస్, ఇవ్వగన్ ఉంది. ఎవర్రా మొత్తం వాడికి నెట్టిపోతున్నట్టుంది. అంతే, గ్లోవాల్ పగల కొట్టుకుంటుండేది గాయస్. ఈ రౌండ్ పోయింది, 2 rounds వాళ్ళు గెలిచారు. మనం 3 rounds కిల్స్ అనుకుంటున్నాను మా ఇష్టంగా. ఇప్పుడు ఏం కాదు, మళ్ళీ MP5 తీసుకుందాం. నేను అడుగుదాం, ఒక చిప్ అయినా ఇస్తారని. మంచి హ్యామర్ కొట్టిన కదా, ఒక్క 200 ఉంటే చేయండి రా. అరే హ్యామర్ కొట్టిన కదరా, అబ్బో 0 cash అంట. కింద level 4 వెస్ట్ అయినా తీసుకుందామంటే పోతే ఇస్తారు. ఇంకేం చేయకుండా సైలెంట్గా ఉందాం గాయ్స్. మీదికి పోదాం పదండి గాయస్. అక్కడ ఎనిమిది ఉండనుకుంటా గాయస్, లేడు. ఈ దగ్గర ఏం గన్సే లేవు ఎక్కువ. అవతల అయితే 3 members ఉన్నారు గాయస్, వెనకాల ఎవరు లేరు. స్ట్రైట్గా పోతే level 4 వెస్ట్ తీసేసుకుంది గాయస్. మనకు రావాల్సిన వెస్ట్. అరే గాయస్, ఈ రౌండ్ కూడా పోతే ఇక మ్యాచ్ పోయినట్టే, ఆఫ్లైన్ పోయినట్టు. ఏంది అట్లా షూట్ చేస్తుండే అసలు. కొట్టండిరా, ఈ ఒక్క రౌండ్ గెలిపియండి రా. రే కొట్రా రే, కొట్రా. పోయింది గాయస్. ఈ రౌండ్ కూడా పోయింది. ఇంకా మ్యాచ్ అయితే మ్యాక్సిమం పోయింది గాయస్. ఇక బ్యాక్ సైడ్ నుంచి మ్యాక్సిమం వస్తారు. బ్యాక్ సైడ్ నుంచి చూడరా. పోయింది గాయస్, లాస్ట్ 3-3 అయ్యింది. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం.
మనం అంతా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఎక్కువ క్యాష్ వస్తుంది కదా. ఇప్పుడైతే ఇది తీసుకుందాం. యూసెస్ చిప్ అప్గ్రేడ్ చేయలేం. ఇందాక నేను ఎనిమి యూస్ చేసింది వాళ్ళు హ్యామర్ కొట్టుకోరు కాబట్టి అట్లా వచ్చింది నాకు. నేను ముందే చిప్ అప్గ్రేడ్ హ్యామర్ కొట్టుంటే అయిపోతుండే. నేను హ్యామర్ కొట్టాలి. ఏమో జామర్ ఉంది వీడి దగ్గర, తీసుకుందాం పండి, పోదాం పండి. ఆడ పెట్టినాం స్కిల్ అయితే తీసుకోరేమో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్దాం? మనమైతే ఇప్పుడు ఈ కంటైనర్లు అయితే ఉందాం కొద్దిసేపు. అప్పుడే అవతల టీంలో కూడా ఎలిమినేట్ అయ్యిండా. అంతే గాయస్, ఇక మనమే గెలిచినాం. ఇద్దరిని అంతే ఉందే అన్న. లాస్ట్ రౌండ్గా ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తారు. లాస్ట్ రౌండ్ ఇక్కడ మీద ఉంది అనుకుంటా గాయస్. మనమైతే మన దగ్గర ఉన్నాయన్నీ చూద్దాం. ఇది 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 ఉన్నాయన్నీ వేసినాం మనమైతే. అయినా మేనే ఉండదు ఇచ్చానికి వస్తాడు. ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చానికి రాకపోతే ఈయన్ని చేస్తాడు ఇటు. అంతే, బోయా బోయా బోయా. ఈ వీడియో అయితే ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.